హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జనవరి నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ని నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన యూట్యూబ్ ఛానల్లో సదస్సులు సమావేశాలకు సంబంధించినటువంటి రౌండ్ ఆఫ్ వీడియో, ముఖ్యమైన వ్యక్తులు వారి పదవులకు సంబంధించినటువంటి రౌండ్ ఆఫ్ వీడియో, క్రీడలు క్రీడాంశాలకు సంబంధించిన రౌండ్ ఆఫ్ వీడియో, అలాగే సూచీలు నివేదికల పైన రౌండ్ ఆఫ్ వీడియో ఉంచడం జరిగింది. దయచేసి ఆ వీడియోని చూడండి. అంతేకాకుండా వాటిని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు మరిన్ని వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. భారత యువ పేసర్ హర్షదీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. గత ఏడాది భారత జట్టు T20 ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ 25 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 2024లో ఓవరాల్ గా 18 మ్యాచ్లాడి 15.31 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఆరంభ ఓవర్లతో పాటు డెత్ ఓవర్స్ లో చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకున్న హర్షదీప్ ICC T20 ఆఫ్ ది ఇయర్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన 5వ బౌలర్ గా నిలిచిన హర్షదీప్ భారత T20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. T20లో ఇప్పటి వరకు 97 వికెట్లు పడగొట్టిన హర్షదీప్ ఈ ఫార్మెట్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. 2021లో ICC T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రవేశపెట్టింది. 2021లో మొహమ్మద్ రిజ్వాన్ కు ఈ గౌరవం దక్కగా 2022, 2023లో సూర్యకుమార్ యాదవ్ గెలుచుకున్నాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ICC T20 క్రికెటర్ గా ఎంపికైన భారతీయ బౌలర్ ఎవరనంటే హర్షదీప్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డేటా షేరింగ్ ప్లాట్ఫామ్ ఈక్వల్, అలాగే ఆ సంస్థ పెట్టుబడులున్న అకౌంట్ అగ్రిగేటర్ వన్ మనీ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ శ్రీకృష్ణ నియమితులయ్యారు. న్యాయశాస్త్ర, ఆర్థిక, టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. RBI మాజీ గవర్నర్లు జగదీష్ కపూర్, రాకేష్ మోహన్, UIDAI మాజీ చైర్మన్ జె సత్యనారాయణ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. డేటా షేరింగ్ కి సంబంధించిన భద్రత, నైతికతకు ప్రాధాన్యతనిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ఇరు కంపెనీలకు ఈ బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. వ్యక్తుల హక్కులు, ఆకాంక్షలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాల్లో సమతౌల్యాన్ని పాటించేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్ ను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు జస్టిస్ బిఎస్ కృష్ణ తెలిపారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫైనాన్స్ కంపెనీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా జస్టిస్ శ్రీకృష్ణ నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సీనియర్ IPS అధికారులు ఆర్ ప్రకాష్, విద్యుత్ వికాసులు కేంద్ర దర్యాప్తు సంస్థ DIGలుగా నియమితులయ్యారు. 2008 ఒడిశా బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ప్రకాష్ ను 5 ఏళ్ల పాటు సిబ్బంది వ్యవహారాల శాఖ జనవరి 29వ తేదీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం CBIలో SPగా ఉన్న వికాస్ 2025 ఫిబ్రవరి 18 వరకు DIGగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థతో పనిచేస్తున్న మరో 2 DIGలు నీతు కమల్, అభినవ్ ఖరేలా పదవీ కాలాన్ని మరో 2 ఏళ్ల పాటు పొడిగించారు. 2008 ఛత్తీస్గఢ్ బ్యాచ్ IPS అధికారి కమల్ పదవి మార్చి 25, 2027 వరకు ఉంటుంది. 2009 కర్ణాటక బ్యాచ్ IPS అధికారి ఖరే పదవి కాలం మార్చి 22, 2027 వరకు పొడిగించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, CBI DIGలుగా నియమితులైనటువంటి వ్యక్తులు ఎవరనంటే ప్రకాష్, విద్యుత్ వికాస్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా తన కొత్త కార్యనిర్వాహక సభ్యులను జనవరి 19వ తేదీ ఎన్నుకుంది. ఇందులో ధనంజయ్ శుక్లాను అధ్యక్షుడిగా, పవన్ జీ చందక్ను ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ధనంజయ్ శుక్లా గురించి చూసినట్టయితే ICSIలో వివిధ కీలక పాత్రలు నిర్వహించారు. ఆయనకు కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీస్ చట్టం, పన్నుల విధానంలో ప్రత్యేక అనుభవం ఉంది. 2024 సంవత్సరానికి ICSI వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. 2011, 14, 2015, 18 కాలాల్లో ఉత్తర భారత ప్రాంత కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2017లో ఉత్తర భారత ప్రాంత చైర్మన్ గా ఆయన విశేష సేవలు అందించారు. ఆయన 2019, 2020 సంవత్సరాలలో ICSI సెక్రటరియల్ స్టాండర్డ్స్ బోర్డ్
సభ్యుడిగా కూడా పనిచేశారు. ఐసిఎస్ఐలో ప్రస్తుతం 75,000 మందికి పైగా సభ్యులు, సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఐసిఎస్ఐ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారనంటే ధనంజయ్ శుక్లా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం జనవరి 20వ తేదీన ప్రకటించింది. ఈ అవార్డులకు ఎంపికైన 8 మంది జాబితాను వెల్లడించింది. ఈ అవార్డులు పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఇవ్వబడతాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందజేశారు. అవార్డులలో 2 లక్షల రూపాయలు జ్ఞాపిక కూడా ఉంటాయి. ఈ అవార్డుకు ఎంపికైనటువంటి వారిని చూసినట్టయితే దూషర్ల సత్యనారాయణ పర్యావరణవేత్త, అరికపూడి రఘు దివ్యాంగుల సంక్షేమం, జివాంజీ దీప్తి పారా ఒలింపిక్స్ విజేత, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు మరియు పిబి కృష్ణభారతి కల్చర్, ధృవాంష్ ఆర్గనైజేషన్ పర్యావరణ పరిరక్షణ, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి దివ్యాంగుల సంక్షేమం, ఆదిత్య మెహతా ఫౌండేషన్ క్రీడలు, సంస్కృతి ఫౌండేషన్ కల్చర్. ఈ విభాగంలో వీరికి జనవరి 26వ తేదీన ఈ అవార్డులను అందజేయడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య క్లాసికల్ ఫార్మేట్ లైవ్ ర్యాంకింగ్స్ లో భారత్ గ్రాండ్ మాస్టర్ ప్రపంచ ఛాంపియన్ దొమ్మిరాజు గూకేష్ ఒక స్థానం మెరుగుపరుచుకున్నాడు. జనవరి 23వ తేదీ లైవ్ ర్యాంకింగ్స్ లో గూకేష్ 2784 రేటింగ్ పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుని భారత నెంబర్ 1 గా అవతరించాడు. కొన్నాళ్లుగా 4వ ర్యాంకులో నిలిచి భారత్ నెంబర్ 1 గా ఉన్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ 2779.5 రేటింగ్ పాయింట్లతో 5వ స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం నెదర్లాండ్ లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో గూకేష్, అర్జున్, ప్రజ్ఞానంద పోటీ పడుతున్నారు. 5వ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా 3.5 పాయింట్లతో గూకేష్ 2వ స్థానంలో ఉన్నాడు. 14 మంది గ్రాండ్ మాస్టర్ల మధ్య 13 రౌండ్ల పాటు జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్ 1 పాయింట్తో 13వ స్థానంలో ఉన్నాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీడే ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో గూకేష్ కొనసాగుతున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన చైర్మన్ గా వి నారాయణ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ అధికార నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇస్రో తదుపరి చైర్మన్ గా వి నారాయణ్ ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా ఎస్ సోమనాథ్ పదవీ కాలం ముగుస్తుండటంతో నారాయణ్ బాధ్యతలు చేపట్టారు. ఇక నారాయణ్ 2 ఏళ్ల పాటు ఇస్రో చైర్మన్ గా బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం వలియామలలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. రాకెట్ వ్యవస్థ, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ కు సంబంధించి 4 దశాబ్దాలుగా పలు హోదాల్లో ఆయన పనిచేస్తున్నారు. నారాయణన్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి. ఖారగ్పూర్ ఐఐటిలో క్రయోజెనిక్ ఇంజనీరింగ్స్ లో ఎంటెక్ తో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేశారు. ఎంటెక్ లో మొదటి ర్యాంక్ సాధించినందున అతనికి సిల్వర్ మెడల్ లభించింది. 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి పూర్తి చేశారు. ఇక నారాయణన్ 1984లో ఆయన ఇస్రోలో చేరారు. 2018లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఆయనకు రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ చోదన వ్యవస్థల్లో అపార అనుభవం ఉంది. ఆయన ద్రవ, క్రయోజెనిక్స్ చోదక వ్యవస్థల అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఇస్రోకు చెందిన జిఎస్ఎల్వి మార్క్ 2-3 వాహక నౌకల రూపకల్పనలో కీలక భూమిక వహించారు. ఆదిత్య L1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3లలో చోదక వ్యవస్థల అభివృద్ధికి కూడా కృషి చేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్రో చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారనంటే నారాయణ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత వాయుసేనకు చెందిన వెస్టర్న్ ఎయిర్ కమాండ్ విభాగం కమాండర్ గా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా జనవరి 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. జితేంద్ర 2024 డిసెంబర్ 31వ తేదీ పదవి విరమణ చేసిన ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా స్థానాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు జితేంద్ర డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేస్తారు. ఎయిర్ మార్షల్ సిన్హా భారత వాయుసేనలో 39 సంవత్సరాలు సేవనందించారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని భాగాలతో పాటు సున్నిత ప్రాంతాలైన లదాఖ్ సెక్టర్ భద్రతా బాధ్యతను వెస్టర్న్ ఎయిర్ కమాండ్ నిర్వర్తిస్తుంది. ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా గురించి చూసినట్టయితే 1986 డిసెంబర్ 6వ తేదీన భారత వాయుసేనలో ఫైటర్ పైలట్ గా చేరారు. ఆయన నేషనల్
డిఫెన్స్ అకాడమీ పూణే, ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ బెంగళూరు, ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ అమెరికా, రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ యూకే వంటి ప్రముఖ విద్యా సంస్థల నుండి విద్యాభ్యాసం చేశారు. ఒక ఫైటర్, కాంబాట్ లీడర్, ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్ గా ఆయన 3000 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవాన్ని కలిగి ఉన్నారు. 38 సంవత్సరాలకు పైగా సేవా కాలంలో ఎయిర్ మార్షల్ మిశ్రా వివిధ కీలకమైన కమాండ్ సిబ్బంది పదవులను చేపట్టారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎయిర్ కమాండ్ విభాగం కమాండర్ గా ఎవరు నియమితులయ్యారనంటే జితేంద్ర మిశ్రా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో విజయం సాధించారు. ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రాథమిక ఫలితాల ప్రకారం లుకషెంకో 86.82% ఓట్లతో గెలిచారు. దీంతో ఆయన వరుసగా 7వసారి దేశ అధ్యక్షులయ్యారు. ఇతర అభ్యర్థులైన సర్జీ సిరంకోవ్ 3.21%, ఒలెగ్ గైదుకెచు 2.02%, అన్నా కనోట్పాట్కాయ 1.86%, అలెగ్జాండర్ కిజ్నాక్ 1.74% ఓట్లు పొందారు. ఈ నలుగురు అభ్యర్థులు కూడా లుకషెంకో మద్దతుదారులే. 1994 నుంచి ప్రతి అధ్యక్ష ఎన్నికల్లో లుకషెంకో విజయం సాధిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన లుకషెంకోను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందించారు. బెలారస్ లో అధ్యక్షుడు 50% కంటే ఎక్కువ ఓట్లతో గెలవాలి. ఈ అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా నిర్వహించబడతాయి. అధ్యక్ష పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బెలారస్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే లుకషెంకో అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలు అందజేశారు. జనవరి 17వ తేదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డును బహుకరించారు. 32 మంది అథ్లెట్లకు అర్జున అవార్డు దక్కగా వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషం. అర్జున అవార్డు దక్కిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి ఎర్రాజీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తి, జివాంజీ దీప్తి ఈమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు. ఈ జాతీయ క్రీడా అవార్డు 2024కు సంబంధించినటువంటి పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. దానికి సంబంధించినటువంటి లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియోను చూడండి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2025 ఏడాదికి గాను జనవరి 25వ తేదీ పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం అందులో 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాల్లో 23 మంది గ్రహీతలు మహిళలు కాగా 10 మంది విదేశీయులు ఎన్ఆర్ఐలు ఉండగా 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. పద్మ అవార్డులలో తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్ కు 5 అవార్డులు లభించాయి. ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డిని దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. దేశ వైద్య రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అలాగే ప్రముఖ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ నుంచి కళల విభాగంలో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదేవ్తో పాటు కవి, పండితుడు ద్విసహస్రపాదని, మాడుగుల నాగఫణి శర్మ, కేఎల్ కృష్ణ, మిరియాల అప్పారావు, వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ పద్మ అవార్డులకు సంబంధించినటువంటి పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. దానికి సంబంధించినటువంటి లింక్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియోను చూడండి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో 18వ ప్రవాసీ భారతీయ దివాస్ ముగింపు కార్యక్రమం సందర్భంగా జనవరి 10వ తేదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రవాసీ భారతీయ సన్మాన్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న వారి విజయ గాథలు మన దేశానికి గర్వకారణం, ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని ద్రౌపది పేర్కొన్నారు. అధ్యక్షురాలు కంగాలు ట్రినిడాడ్ టొబాకో దేశాన్ని విజయవంతంగా ముందుకు నడుపుతున్నారని, మహిళలు భారత సంతతి ప్రజలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. అవార్డు గ్రహీతల్లో ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు సహా 26 మంది ప్రవాసీ భారతీయ సన్మాన్ ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన అజయ్ రానే, ఆస్ట్రియాకు చెందిన మరియలేనా జోవాన్ ఫెర్నాండెస్,
ఫీజీకి చెందిన స్వామి సంయుక్తానంద్, గయానాకు చెందిన సరస్వతి విద్యానికేతన్, జపాన్కు చెందిన లేక్ రాజ్ జునేజా, కిర్గిస్తాన్కు చెందిన ప్రేమ్ కుమార్, లావోసాకు చెందిన సౌదబీ చౌదరి ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రవాసీ అవార్డులు ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో అందజేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా అత్యున్నత నాగరిక పురస్కారం అయిన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను 19 మంది ప్రతిష్టాత్మక వ్యక్తులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జనవరి 4వ తేదీన ప్రకటించారు. ఈ పురస్కారం ఆ దేశ అభివృద్ధికి చెందిన విశిష్ట కృషిని గుర్తించిన వ్యక్తులకు అందజేస్తారు. ఈసారి ఎంపికైనటువంటి ఆ పలువురు వ్యక్తులు ఎవరో చూద్దాం. హిల్లరీ క్లింటన్ అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి, లియోనాల్ మెస్సీ అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం, జార్జ్ సోరస్ ప్రముఖ బిలియనీర్, ఫిలాంథ్రోపిస్ట్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆస్టన్ కాటన్ మాజీ రక్షణ మంత్రి, ఈయన మరణానంతరం ఇవ్వడం జరిగింది, డేంజల్ వాషింగ్టన్ ప్రముఖ హాలీవుడ్ నటి, అన్నా విటూర్ ప్రముఖ ఫ్యాషన్ జర్నలిస్ట్, రాల్ఫ్ లారెన్స్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. ఈ పురస్కారాన్ని శ్వేత సౌధంలో జరిగిన ఒక కార్యక్రమంలో జో బైడెన్ అందజేశారు. ఈ మెడల్ ను వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి నివేదించడం జరుగుతుంది. భారతదేశం 2025 జనవరి 26వ తేదీ 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణకు కేంద్రంగా మారింది. గణతంత్ర దినోత్సవ కవాతు జనవరి 26వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఈ కవాతు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి ప్రారంభమై కర్తవ్య పథ ద్వారా ఎర్రకోటకు చేరుకుంది. ఈ సంవత్సరం కవాతు కార్యక్రమం, శకటాలు, ముఖ్య అతిథి, థీమ్, భద్రత వివరాలను కనుక మనం చూసినట్టయితే గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అంటే స్వర్ణ భారతదేశం, వారసత్వం, పురోగతి. ఈసారి కవాతు 90 నిమిషాల్లో ముగిసింది. ఈసారి కవాతులో 31 శకటాలు, 18 మార్చింగ్ కాంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొన్నాయి. కవాతు సందర్భంగా మొత్తం 5,000 మంది కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలాజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జనవరి 22వ తేదీన విడుదల చేసింది. సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుకా యారా, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జస్టిస్ నరసింగారావు నందికొండ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తిరుమలాదేవి ఈదా, హైకోర్టు రిజిస్ట్రార్ మధుసూదన్ రావు బొబ్బిలి రామయ్య పేర్లను జనవరి 11వ తేదీ ఢిల్లీలో భేటీ అయిన సుప్రీంకోర్టు కొలాజియం సిఫారసు చేసింది. వీరంతా 2012లో జిల్లా జడ్జిగా ఎంపికైన వారు కావడం గమనార్హం. కాగా న్యాయాధికారుల కోటాలో వీరి ఎంపిక జరిగింది. తిరుమలాదేవి బాధ్యత చేపట్టిన నాటి నుంచి 2026 జూన్ 1 వరకు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. మిగతా 3 2 ఏళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తారని, ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యత చేపడతారని స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సజోయ్ పాల్ జనవరి 25వ తేదీన కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా ప్రస్తుతం 26 మంది ఉన్నారు. ఈ 4తో కలిపి జడ్జిల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలు ఉండగా వీటి భర్తీ కోసం న్యాయవాదులు ఎదురు చూస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న తుహిన్ కాంత్ పాండే జనవరి 9వ తేదీ కొత్తగా రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. జనవరి 8వ తేదీ మంత్రివర్గ నియామక కమిటీ ఆయనను రెవెన్యూ కార్యదర్శిగా నియమించింది. ఇప్పటి వరకు పాండే పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం, ప్రభుత్వ రంగ సంస్థల విభాగం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఆర్థిక కార్యదర్శిగా కూడా కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొనబడింది. గత సంవత్సరం సెప్టెంబర్లో ఆయనను ఆర్థిక కార్యదర్శిగా నియమించారు. మంత్రిత్వ శాఖలో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిని ఆర్థిక కార్యదర్శిగా నియమించడం సాంప్రదాయం. పాండే 1987 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి. దీపం కార్యదర్శిగా పనిచేయడానికి ముందు ఆయన కేంద్ర ప్రభుత్వం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందిన ఆయన బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో 6 ప్రధాన విభాగాలున్నాయి. అందులో రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలు, వ్యయ, ఆర్థిక సేవలు, దీపం, ప్రభుత్వ రంగ సంస్థల విభాగాలు ఉన్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే
రెవెన్యూ కార్యదర్శిగా తుహిన్ కాంత్ పాండే నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేరళ హైకోర్టులో నవంబర్ 8, 2011లో జడ్జిగా నియమితులైన వినోద్ చంద్రన్ కు సర్వోన్నత న్యాయస్థానానికి పదోన్నతి కల్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 5 సభ్యుల కొలీజియం సిఫారసు చేసింది. చంద్రన్ 29/2023న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్రం ఆమోదం వేస్తే సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 33కు చేరనుంది. మంజూరైన పోస్టులు 34 కాగా జస్టిస్ సిటి రవికుమార్ ఈ నెల 3వ తేదీన పదవి విరమణ చేశారు. అఖిల భారత స్థాయిలో హైకోర్టు జడ్జిల్లో వినోద్ చంద్రన్ 13వ స్థానంలో ఉన్నప్పటికీ కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆయనను కొలీజియం ఎంపిక చేసింది. అలాగే బాంబే హైకోర్టు న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధేను బొంబాయి హైకోర్టుకు బదిలీ చేసింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే సుప్రీంకోర్టు జడ్జిగా వినోద్ నియామకం చెందినట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్నాడు. 31 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డుకు ఎంపికయ్యాడు. గత ఏడాది ఫార్మేట్లకు అతీతంగా రాణించినందుకు గాను బుమ్రాను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత ఫేసర్ గా బుమ్రా రికార్డు సృష్టించారు. ఓవరాల్ గా ఈ అవార్డు గెలుచుకున్న 5వ భారత క్రికెటర్ బుమ్రా. బుమ్రాకు ముందు రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ ఈ అవార్డు గెలుచుకున్నారు. సర్ గ్యారీ ఫీల్డ్ సోంబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం ట్రావిడ్ హెడ్, జో రూట్, హ్యారీ బ్రూక్ బుమ్రాతో పోటీ పడ్డారు. ఈ అవార్డు గెలవడానికి ముందు బుమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024ను కూడా గెలుచుకున్నాడు. బుమ్రా గత ఏడాది టెస్టుల్లో విశేషంగా రాణించాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 బౌలర్ గా కొనసాగుతున్న బుమ్రా భారత్ తరపున అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా గత ఏడాది 907 రేటింగ్ పాయింట్లను సాధించాడు. 2024 ఐసీసీ అవార్డులను కనుక మనం చూసినట్టయితే ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా జస్ప్రీత్ బుమ్రా, ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా మేరీ కేల్, ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా జస్ప్రీత్ బుమ్రా, ఐసీసీ ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి మందానా, ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా అజ్మతుల్లా ఒమర్జాయ్, ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఆర్నేరీ డెర్క్సెన్, ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా కమిన్ మెండిస్, ఐసీసీ ఉమెన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఈషా ఓజా, ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా గెహరాడ్ ఎరాస్మస్, ఐసీసీ ఎంపైర్ ఆఫ్ ది ఇయర్ గా రిచర్డ్ ఇల్లింగ్వర్త్, ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా హర్షదీప్ సింగ్, ఐసీసీ ఉమెన్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా మేరీ కేర్ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్రామీణ క్రీడ ఖోఖో తొలి ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. మహిళల విభాగంతో పాటు పురుషుల విభాగంలోనూ భారత జట్టే విజేతగా అవతరించింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్స్ లో భారత్ జట్టు 78-40 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టును ఓడించింది. ఈ విజయంతో భారత మహిళా జట్టు ఖోఖో ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. పురుషుల ఫైనల్లోనూ భారత్ 54-36 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టుకు చెందిన ప్రియాంక, ప్రతీక్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు గెలుచుకున్నారు. దేశవ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించడంతో పాటు లింగ వివక్షతను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభమై జనవరి 22వ తేదీకి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకం పరివర్తనాత్మక ప్రజల సాధికార పథకంగా మారిందని, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసిందన్నారు. గడిచిన 10 ఏళ్లలో లింగ వివక్షతను అధిగమించడంలో కీలక పాత్ర పోషించిందని, బాలికలకు విద్య, వారి కలలను సాకారం చేసుకోవడానికి సరైన వాతావరణాన్ని సృష్టించిందని మోడీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం బాలికల హక్కులు, విద్య, గౌరవానికి కొత్త కోణాన్ని అందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రధాని మోడీ 2015 జనవరి 22వ తేదీన హర్యానాలోని పానీపట్లో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం శిశులింగ నిష్పత్తి, క్షీణతను అరికట్టడం, మహిళా సాధికారకతకు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే బేటీ బచావో బేటీ పడావో పథకానికి
10 ఏళ్ల కాలం పూర్తయిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత వాతావరణ విభాగం జనవరి 15వ తేదీకి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ విభాగం చిన్న స్థాయిలో వర్షమానిని స్థాపించి ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు వాతావరణ సమాచార రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంది. భారత వాతావరణ విభాగం ఆవిర్భావానికి కారణమైన కీలక సంఘటనలు బ్రిటిష్ కాలంలో చోటు చేసుకున్నాయి. 1864లో ఒక భయంకరమైన తుఫాను, 1866, 1871 సంవత్సరాల్లో ఋతుపవనాల వైఫల్యం కారణంగా ఏర్పడిన తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు వాతావరణ శాఖ స్థాపనకు దారితీశాయి. 1875 జనవరి 15వ తేదీన అవిభక్త భారతదేశంలో వాతావరణ విభాగం 77 వర్షమానిలను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది. ఈ వర్షమానుల నుంచి సేకరించిన సమాచారంతో బ్రిటిష్ అధికారి హెచ్ఎఫ్ బ్లాన్ఫోర్ట్ తొలిసారిగా భారతదేశం వర్షపాత పటాన్ని రూపొందించి పెద్ద ప్రతిష్టను పొందాడు. ఆయన భారత ప్రభుత్వానికి వాతావరణ పరిస్థితులను వివరించే మొట్టమొదటి వాతావరణ సమాచార అధికారిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వాతావరణ శాఖ పురాణాన్ని, దాని చరిత్రను వివరిస్తూ విభాగం చేసిన మహత్తర సర్వీస్ గురించి వెల్లడించడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జనవరి 15వ తేదీ నాటికి భారత వాతావరణ విభాగం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ 2 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లను జనవరి 15వ తేదీ ముంబై నావల్ డాక్ యార్డ్ లో ఆయన జాతికి అంకితం చేశారు. ఆత్మ నిర్భర భారత్ కింద చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రక్షణ ఉత్పత్తి, సముద్ర జలాల రక్షణ, ఆర్థిక వృద్ధి వంటి రంగాలలో భారత్ తిరుగులేని ప్రగతి సాధిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ భారత్ ఇప్పుడు తిరుగులేని సాగర శక్తిగా అవతరించిందని, మన దేశం అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా మారిందని పేర్కొన్నారు. భారతదేశం సాగర జలాలను డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, ఉగ్రవాదం వంటి ముప్పుల నుంచి కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో మరింత చురుకైన భాగస్వామిగా మారాలని ఆయన ఆకాంక్షించారు. 3 యుద్ధ నౌకలు ఒకేసారి అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే ప్రప్రథమం అని పేర్కొని నౌకా నిర్మాణ వ్యవస్థలను బలోపేతం చేయడం వల్ల ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో 40 నౌకలు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయని, వాటిలో 39 నౌకలు భారతదేశంలోనే తయారైందని వెల్లడించారు. ప్రధాని ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నావికా దళానికి దేశీయ చిహ్నాలను రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే 1.5 లక్షల కోట్ల రూపాయలతో మరో 60 యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. సముద్రయాన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇది 6000 మీటర్ల లోతు దాకా వెళ్లే సముద్ర పరిశోధన ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు ఊపందుకుందని చెప్పి పేర్కోవడం జరిగింది. అలాగే ఐఎన్ఎస్ నీలగిరి యొక్క ప్రత్యేకతలేంటో చూద్దాం. ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రీ గ్రేడ్ కల్వరీ శ్రేణిలో ప్రధాన యుద్ధ నౌక. శత్రువులను ఏమార్చే అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ దీని సొంతం. గత యుద్ధ నౌకల కంటే అధునాతన రాడర్ టెక్నాలజీ ఉంది. MDL నావికా దళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో దీన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఐఎన్ఎస్ నీలగిరి 75% దేశీయంగా నిర్మితమైంది. MH-60 R శ్రేణి హెలికాప్టర్లు కూడా దీని నుంచి కార్యకలాపాలు సాగించేలా అధునాతన సౌకర్యాల పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. అలాగే ఐఎన్ఎస్ సూరత్ యొక్క ప్రత్యేకతలు గనక మనం చూసినట్టయితే ప్రాజెక్ట్ 15B స్టెల్త్ గ్రేడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ శ్రేణి ప్రాజెక్టుల్లో 4వ చివరి యుద్ధ నౌక. ఇది నౌకాయాన చరిత్రలోనే అత్యంత భారీ సంక్లిష్ట నిర్మాణంతో కూడిన యుద్ధ నౌక. అత్యాధునిక ఆయుధ, సెన్సార్ వ్యవస్థలు, అధునాతన నెట్వర్క్ కేంద్రిత యుద్ధ పాఠం దీని సొంతం. దీన్ని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. 80% దేశీయంగా తయారు కావడం దీని యొక్క విశేషం. ఐఎన్ఎస్ వాగ్షీర్ ప్రాజెక్ట్ 75 స్కార్పియన్ శ్రేణిలో 6వ జలాంతర్గామి. దీని నిర్మాణంలో ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ కూడా పాలు పంచుకుంది. యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మరైన్ పోరాటాలు రెండింటిలోనూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని రూపొందించారు. నిఘా సమాచార సేకరణలో కూడా ఇది చురుగ్గా పాలు పంచుకుంటుంది. అత్యాధునిక ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ దీని సొంతం. డీజిల్, విద్యుత్తుతో నడిచే అత్యంత వైవిధ్యమైన శక్తివంతమైన భారీ జలాంతర్గాముల్లో ఇదొకటి. దీనిలో అధునాతన సోలార్ వ్యవస్థ, యాంటీ షిప్ మిసైల్స్, వైర్ గ్రేడెడ్ టర్పిడోలను మోహరించారు. భావి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అప్గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కూడా
ఇందులో ఉంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళ ఉత్సవాలు జనవరి 13వ తేదీన వైభవంగా ప్రారంభమయ్యాయి. 45 రోజులు సాగే ఈ ఉత్సవానికి యూపీ ప్రభుత్వం 7,000 కోట్లు కేటాయించింది. వసతి, రవాణా, ఫుడ్ ఇతరాలకు ఒక్కొక్కరు సగటున 5,000 ఖర్చు చేస్తే 2 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. ఇది మరింత పెరగచ్చని పేర్కొంటున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక మంది ఒకే చోట చేరే కార్యక్రమంగా రికార్డు సృష్టించబోతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉత్సవాన్ని సుసంపన్నంగా నిర్వహించడానికి తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నాయి. మహాకుంభమేళ యొక్క ప్రారంభం ఈ ఉత్సవం మొదటి రోజు ఉదయం గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షల మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించారు. భక్తుల సంఖ్యను కనుక మనం చూసినట్టయితే ఉత్సవానికి 40 కోట్ల మంది భక్తులు రావడం అంచనా వేయబడింది. ఈ సంఖ్య అమెరికా, రష్యా దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక దృక్కోణాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే మహాకుంభమేళ నిర్వహణకు 7,000 కోట్లు ఖర్చు అవుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ ఉత్సవం ద్వారా 2 లక్షల కోట్ల ఆదాయం పొందగలిగే అవకాశం ఉంది. అంచనా ప్రకారం భక్తులు 40 కోట్లు లేదా 45 కోట్ల సంఖ్యలో రావడానికి సంబంధించిన ఆదాయం 2 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల వరకు మారవచ్చని నిపుణులు చెప్తున్నారు. భక్తుల యొక్క ఖర్చు ప్రతి భక్తుడు 5,000 చొప్పున ఖర్చు చేస్తే 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేయచ్చు. 10,000 చొప్పున ఖర్చు చేస్తే 4 లక్షల కోట్ల ఆదాయం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2019లో జరిగిన ప్రయాగ్రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలో 24 కోట్ల మంది కుంభమేళాను సందర్శించారని చెప్పి పేర్కోవడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.